ఒక 2 నిమిషాలు ఈ మాటలు వినమని ప్రేమతో బతిమలాడుతున్నాం. మరి ఇప్పుడు మీ వీధిలోకి ఒక పాట పాడుకుంటూ వచ్చినామండి. మరి మేము ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మరి చెప్పడానికి మరి సాయంకాలం మీ సందులోకి వచ్చామండి. దయచేసి మాటలు మరి వినమని ప్రేమతో బతిమలాడుతున్నాం. మరి 2 దారులు, ఏ దారి కావాలో మానవ అనే ఒక పాట పాడుకుంటూ మీ దగ్గరికి వచ్చినామండి. మరి మనం చూస్తే మనుషులు మరి దేశంలో అయితే, ఏ దేశంలో కానీ అయితే మహా అయితే ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే ఒక 80 సంవత్సరాలు బతుకుతామండి. ఇంకా దేవుడు ఆశిస్తే ఒక 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బతుకుతారు. మరి ప్రతి ఒక్క మనుషుడు, మానవుడు ఈ భూమి మీద పుడితే మరి మంచి ఆరోగ్యం ఉండాలి, సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, బలంగా ఉండాలి, మరి ఆస్తులు మరి అంతస్తులు సంపాదించుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, పిల్లలు బాగుండాలి, మరి ఇంట్లో అమ్మా నాన్నలు తల్లిదండ్రులు బాగుండాలి, అన్ని మంచిగా ఉండాలని ఎన్నో మరి పొద్దున్న లేపిస్తే ఎంతో కష్టపడతారు ఇంట్లో వాళ్ళందరూ. ఇదంతా మంచిదేనండి. మరి మానవుడు మరి ప్రేమ మరి వాళ్ళ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడు. మరి తండ్రి తల్లి మరి వాళ్ళ పిల్లలు ప్రేమిస్తున్నారు కాబట్టి ఎంత కష్టపడి మరి పిల్లలు పోషిస్తున్నారు. అలాగే పిల్లలు కూడా కష్టపడి ఉద్యోగం చేసి వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటున్నారు, వాళ్ళ పిల్లలను చూసుకుంటున్నారు. ఇదంతా చూస్తే మానవుడు యొక్క పుట్టుక నుంచి మరణం వరకు చేసే పనులండి. మరి ఈ పనులన్నింటిలో మనం బిజీగా అయిపోతుంటున్నామండి. మరి ఇందులోనే ఆనందం, సంతోషం, నష్టం, బాధం, దుఃఖం అన్నీ ఉన్నాయండి. మరి ఏ మానవుడికి మరి తప్ప మరి ఈ లోకంలో ఏ జంతువుకి ఇలాంటి శుభభోగాలు లేవు. ఏ మరి ఆకాశంలో పక్షులు కానీ, భూమి పాకే జీవులు కానీ, సముద్రంలో ఉన్న జంతువులకు కానీ ఇలాంటి సుఖ భోగాలు ఏమి లేవు. దేవుడు మానవుడికి మాత్రమే ఇచ్చాడండి. ఇది దేవుడు మనకు ప్రేమిస్తున్నాడు కాబట్టి మనుషుడిగా మరి దేవుడు మనల్ని పుట్టించాడండి. మరి మనుషుని యొక్క పరమార్థం ఏంటంటే మరి దేవుడు చెప్తున్నాడు, మనందరినీ సృష్టించింది దేవుడే. మనకంతా మానవులుగా ఈ భూమి మీదకి వచ్చి ఏదో మానవులుగా పుట్టి వెళ్ళిపోతున్నారని కాదు, కానీ వాళ్ళందరినీ సృష్టించింది దేవుడే. ఈ లోకాన్ని, ఈ ఆకాశాన్ని, ఈ భూమిని, ఈ మట్టిని, నీరుని, గాలిని ఇవన్నీ సృష్టించింది ఆయనే. మరి ఆయన గురించి చెప్పడానికి ఈ సాయంకాలం మీ దగ్గరికి వచ్చామండి. మీరు అనొచ్చు, మాకు అనేక మంది దేవుళ్ళు ఉన్నారండి, దేవతలు ఉన్నారండి అని. మేము దాని గురించి చెప్పడానికి రాలేదు, కానీ మిమ్మల్ని ఏదో తృణీకరించి మరి చిన్నచూపు చూడాలని కానీ మేము ఉద్దేశించలేదు. కానీ మానవ యొక్క మరి భూమి మీదకి వచ్చే కారణం ఏంటి, చనిపోతే ఎక్కడికి వెళ్తారని ఒక మాట చెప్పడానికి ఈ సాయంకాలం వచ్చామండి. ఒకసారి మీరు ప్రశ్నించుకుంటే మన మనుషులుగా ఈ భూమి మీద ఎంతో కష్టపడతాం. మరి కష్టపడిందంటే ఈ భూమిలోకే. మరి ఈ భూమి నుంచి చాలా మంది అంటారు చనిపోతే ఒక పైసా కూడా పట్టుకెళ్ళవండి, ఒక నయా పైసా కూడా పట్టుకెళ్ళదని అంటాం. ఆ బట్టలు మరి మంటలు ఉన్న బట్టలు కూడా పట్టుకెళ్ళాం, మరి తల్లిదండ్రులు పట్టుకెళ్ళాం, మరి పేరు ప్రఖ్యాతులు పట్టుకెళ్ళాం, మన ఆస్తులు అంతస్తులు పట్టుకెళ్ళాం. కానీ మనం వెళ్ళిపోతే మరి భూమి మీద నుంచి ఒకటి పట్టుకెళ్తామండి, అదే మన మనుషుల్లో ఉన్న ఆత్మ. మరి మనకు తెలుసు ఈ శరీరంతో పాటు ఆత్మ ఉన్నదని మనకు తెలుసు. ఈ శరీరం భూమి మీద నుంచి వచ్చింది కాబట్టి ఈ భూమిలో కలిసిపోద్ది. మరి చనిపోతే అగ్నిలో కాల్చుతారు, లేకపోతే మట్టిలో కప్పెడతారు. కొన్ని రోజులకి ఆ శరీరం మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి అది ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మరి మనం ఎన్ని సంవత్సరాలు మరి భూమి మీద కష్టపడి మరి ప్రాముఖ్యమైనది మరి మనం మర్చిపోతే మనకన్నా దౌర్భాగ్యులు ఎవరు లేరండి. ఈ మాటలు ఏ స్కూల్లో చెప్పరు, మరి ఏ న్యూస్లో చెప్పరు, ఏ టీవీలో చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి మరి ఇది అనవసరం అన్నట్టుగా ఉండదు. కానీ మానవుడిగా మనం ఒకసారి ఆలోచిస్తే మరి ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. ఎలాగైతే మన పిల్లలు ప్రేమిస్తామో దేవుడు కూడా మనల్ని అలాగే ప్రేమిస్తాడండి. మన పిల్లల కోసం మనం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాం, ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాం. మరి ఒంట్లో బాగోకపోతే మన దగ్గర లేకపోయినా మరి ఎక్కడైనా కష్టపడి ఎవరైనా అడిగి మరి పిల్లలు కాపాడడానికి మనం ఎంతైనా తెగిస్తాం. మరి మనుషులే ఎంతగా మరి పిల్లలు ప్రేమిస్తే మరి దేవాది దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు.
మన మానవులుగా దేవుడు మనల్ని పుట్టించి ఈ భూమి మీద మరి విస్తరించి మరి విడిచిపెట్టలేదు, కానీ ప్రతి దాంట్లో దేవుడు మనకు సహాయం చేస్తున్నాడండి. మనకి గాలి ఎలా కనిపించదో మరి దేవుడు కూడా మనకి కనిపించు. దేవుడు ఆత్మపూర్ణుడు, మన ఆత్మ మనకి ఎట్లా కనిపించదో దేవుడు మనకు కనిపించదు, కానీ మనకి పుట్టుక నుంచి మరణించే వరకు మనం అడగకుండానే దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడు, ఊపిరి ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, గాలి ఇచ్చాడు, తల్లిదండ్రులను ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చింది ఆయనే. కాబట్టి నేను చెప్పవలసింది ఏంటంటే, మనం ఒకరు చనిపోతే ఎక్కడికి వెళ్తాం? ఈ ప్రశ్న మేము మనసులో పెట్టుకోండి. మరి దీనికి సమాధానం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ సమాధానం కూడా చెప్పి వెళ్తున్నాం. మరి మీరు ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా, ఏ దేశస్తులైనా, మరి ఏ భేదం లేదండి. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. మీరు ఏ బాధలతో ఉన్నా దేవుడు చెప్పచ్చు. ఎలాగైతే మనం డాక్టర్కి మనం బాధలు ఇబ్బందులు చెప్తామో నయం చేస్తాడో, అలాగే మన బాధలు మన దేవుడికి చెప్పొచ్చండి. ఇది మీకు విచిత్రంగా అనిపించవచ్చు. దేవుడు మనుషులు సృష్టించాడు కాబట్టి మనుషుడు ఏం చెప్పినా దేవుడు ఆలకించేవాడు. దేవుడికి మన భాషలు తెలుసండి. మనకి ఏ మంత్రాలు, ఏ వాక్యాలు, ఏ పూజలు కానీ ఏం మనం రావాల్సిన అవసరం లేదు. మీకు వచ్చిన భాషతోటే మీకు విశ్వాసం ఉంటే, దేవుడు నమ్మితే, దేవుడా నన్ను క్షమించు, మీరు దేవుడు అంట, నాకు ఈ బాధ ఉంది అని మీరు దేవుడితో మీరు ఎలాగైతే తల్లిదండ్రులతో స్నేహితులతో మాట్లాడతారో అటువంటి మాటలే మీరు మాట్లాడచ్చు. దేవుడు మీ హృదయంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకవేళ మనం చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తాం. ఈ మాటలు చెప్పడానికి ఈ సాయంకాలం మేము వీధిలోకి వచ్చామండి. మరి మీకోసం ప్రార్థన చేసి ఇక్కడి నుంచి వెళ్తాం. సర్వాధికారి